ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో వైసీపీ నేతల అక్రమాలు మితిమీరిపోయాయి. జగనన్న కాలనీల పేరుతో ఇటుక బట్టీలకు మట్టిని భారీగా తరలిస్తున్నారు. పుల్లూరు అధికార పార్టీ నాయకుల కనుసన్నల్లో అక్రమ మట్టి తవ్వకాలు జరుగుతుండటంతో రెవెన్యూ పోలీసు శాఖ అధికారులు చోద్యం చూస్తున్నారు. ఇదే అదనుగా భావించిన వైసీపీ నేతలు మట్టి అమ్ముకుని జేబులు నింపుకుంటున్నారు. ఒక్కో ట్రిప్పుకు 10,000 తీసుకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు. పట్టపగలే లారీలు ఇటుక భట్టీలకు వెళ్తున్న అధికారులు పట్టించుకోకపోవడంపై స్థానికులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు మట్టి రవాణాను అరికట్టాలని స్థానికులు కోరుతున్నారు. ఇక మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ పూర్ణ అందిస్తారు. పూర్ణ, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఏదైతే వైసీపీ చెందిన నేతలు కొంతమంది వాళ్ళ అనుచరుల గణం పేరుపోతున్నారని చెప్పవచ్చు. ప్రధానంగా చూస్తే కనుక ఈ ఏదైతే మట్టి అంటే జగనన్న ఇళ్ల కోసం మట్టి పేరుతో మొత్తం కూడా అన్ని కూడా పర్మిషన్స్ తీసుకుని అన్ని అనుమతులు ఏదైతే తీసుకున్నారో జగనన్న ఇళ్ల పేరుతో అనుమతులు తీసుకుని ఇష్టానుసారం ఆ మట్టినంతా కూడా తోలేస్తున్న పరిస్థితి నెలకొంది. ఏదైతే మట్టి కూడా దాదాపు ఒక్కొక్క లారీ 10,000 రూపాయలు ఖరీదు ఉంది. రోజు ఇట్లా కొన్ని వందల ట్రిప్పులు ఆ లారీలు కూడా వేస్తున్నట్టు తెలుస్తుంది. ఎక్కువగా రాత్రిపూట ఈ లారీలు ఎక్కువగా తీసుకెళ్తున్నారని తెలుస్తుంది. ఇటువంటి పర్మిషన్స్ అయితే ఎక్కడ తీసుకోవట్లేదు. అటు అధికారులకు కూడా అంటే అధికారుల దగ్గర నుంచి అయితే మాత్రం ఏదైతే జగనన్న ఇళ్ల కోసం ఇదంతా మెరక చేయడానికి తీసుకెళ్తున్నామని చెప్పి అక్కడైతే అనుమతులు తీసుకున్న పరిస్థితి మనకుంది. అనుమతులు తీసుకుని అక్కడ ఎక్కడ కూడా ఆ అనుమతులు పాటించకుండా అన్ని కూడా ఏదైతే అనుమతులకి విరుద్ధంగా మొత్తం కూడా ఆ మట్టిని ఇటుకరాయి బట్టీలు అలాగే ఇళ్ల మెరక కోసం అంటే వేరే ఇళ్లకి సొంత ఇళ్ల మెరక కోసం వీటి కోసం ఉపయోగిస్తున్నారు. అన్నింటినీ కూడా తీవ్ర స్థాయిలో అయితే స్థానికులు కూడా తప్పుపడుతున్న పరిస్థితి నెలకొంది. అయితే దీని మీద కఠిన చర్యలు అయితే తీసుకోవాలని చెప్పి అందరూ కూడా డిమాండ్ చేస్తున్నప్పటికీ అటు రెవెన్యూ యంత్రాంగం కానీ మైనింగ్ శాఖ అధికారులు కానీ దీనిని కన్నెత్తి చూస్తున్న దాఖలో కూడా ఎక్కడ కనపడతలేదని చెప్పవచ్చు. అయితే గతంలో కూడా అంటే ఏదైతే గతంలో ఇటువంటి మట్టినే మొత్తం కూడా కుప్పలుగా తీసుకెళ్లి ఈ పొలాలు మెరక చేసుకోవడానికి అంటే వాళ్ళ సొంత భూములు మెరక చేసుకోవడానికి వీటన్నింటిని కూడా తీసుకెళ్తున్న పరిస్థితి మనకుంది. అయితే ఏదైతే ఉద్దేశం వేరే జగనన్న కాలనీలు మెరక చేసేందుకు తీసుకెళ్తామని చెప్పి మొదటి నుంచి అయితే చెప్తున్నారు. కానీ అది ఎక్కడా కూడా అమలు కాని పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు. ఎందుకంటే ఎక్కడా కూడా జగనన్న కాలనీలో ఈ మట్టి మెరకలు ఎక్కడా కూడా చేసిన దాఖలు ఎక్కడ కనపడతలేదు. ఆ ఇల్లు మాత్రం అట్లాగే పొలంలో వర్షం వస్తే మొత్తం కూడా కాలనీ కూడా మునిగిపోయే పరిస్థితి కూడా నెలకొందని చెప్పవచ్చు. ఇటువరకైతే కేవలం రీతిపోతే ఈ మట్టి మొత్తం తరలించేవారు. ఇప్పుడు పట్టపాలు కూడా ఇష్టానుసారం ఈ మట్టిని తరలించడంతో మొత్తం కూడా అటు అధికారులు కూడా ఈ వీటిని అంతా తెలిసినప్పుడు కూడా ఏవి ఎరగినట్టు కూడా వ్యవహరిస్తున్న పరిస్థితి నెలకొంది. అయితే ఈ మట్టిని ఏదైతే అక్రమ రవాణా చేస్తున్నారో దీన్ని అన్నీ అరికట్టాలని చెప్పి స్థానిక ప్రజలు అయితే ప్రధానంగా డిమాండ్ చేస్తున్న పరిస్థితి నెలకొంది. రైట్, థ్యాంక్ యూ పూర్ణ.